వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ల పాలనలో చేయని దారుణం లేదు, మోసం లేదు, దగా లేదు. భూమన కరుణాకర్ రెడ్డి శ్లోకాలు లేని గీత ముద్రించి 50 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు. టీటీడీని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు టీటీడీ మొత్తాన్ని దోచుకొని ఇవాళ శుద్ధపోసు కబుర్లు చెప్తా కూర్చున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఆ గీత ఏంటి, భూమన కరుణాకర్ రెడ్డి దోపిడీ అంతా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీటీడీకి జరిగిన ఘోరాలు ఏంటి, అన్యాయాలు ఏంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మొత్తం కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. శ్లోకాలు లేని గీత ముద్రించి 50 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. పైగా నేను వేపించిన గీతను ఇసిరి కొట్టాడంటూ బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణ చేస్తున్నాడు. ఆ గీత గురించి, ఆ దోపిడీ గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? అది భగవద్గీత కాదు, అది భూమన గీత. అంటే 25 పేజీల్లోనూ ఏమేశారు, పేజీ 2 కోట్లు. మనకు తెలిసిన భగవద్గీత 500 పేజీలతో. 760 పేజీలు సార్ అసలు ఒరిజినల్ భగవద్గీత. అది ఏంటంటే అసలు నీకు ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత, అతి బరువైనది. నీకు ఢిల్లీలో సమాజాలు వేయించారు, హరే కృష్ణ హరే రామ. అంటే దాని బరువు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 800 కిలోలు ఉంటుంది. పుస్తకం బరువే 800 కిలోలు ఉంటుంది. ఇప్పుడు ఈ మన భూమన వేసిన పుస్తకం బరువు ఎంతో తెలుసా? 50 గ్రాములు. నేను నా జనసేన అతను ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడుతున్నాడు. 50 గ్రాములు 50 కోట్లు అంటే గ్రాముకు ₹1 కోటి. 25 పేజీలు 50 కోట్లు అంటే పేజీకి 2 కోట్లు స్వాహ అన్నమాట. అందుకే అంటోంది అది. అదేంటి పైపెచ్చు అసలు భగవద్గీతకి ముందు మాట రాశాడు. అది భూమన కరుణాకర్ రెడ్డి. అసలు భగవంతుడు చెప్పిన గ్రంథం అది. దానికి నువ్వు ముందు మాట రాసే అంత ఇది ఉందా? అసలు ముందు మాట ఉంటుందా? ఆది దేవుడికి అతనిచ్చిన గ్రంథానికి ముందు మాట ఏంటంటే అక్కడ బిగిన్ చేశాడు ఏమని, నేను రాడికల్ లేకపోతే సోషలిస్ట్ ఏదో సామ్యవాదినో ఏదో పెడుతూ తన గురించి రాసుకుంటూ తనని భగవద్గీత స్ఫూర్తినిచ్చిందంటూ నేను మొత్తం చదివా. దాంట్లో నేను భూత సుప్రభాతం రాశాను, లేకపోతే నేను మా అన్న కలిసి అక్కడ దేవత గుడి విగ్రహాల్లో మరి లెస్బియన్లు అన్నాం, లేకపోతే గేలుగా చూసాం, ఇన్ని పాపాలకు పాల్పడ్డాం, మాలో పరివర్తన వచ్చింది, పశ్చాత్తాపం చెందాం అని రాస్తాడేమో అనుకున్నా. కనీసం ప్రజలన్నా కొంతమంది రిసీవ్ చేసుకునేవాళ్ళు దాన్ని. ఇప్పుడు వీళ్ళు మీరు ఇంట్రోలోనే చెప్పారు ఏమని, అసలు తిరుమల తిరుపతి అక్కడ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో 4 ఏళ్ళు సుబ్బారెడ్డి ఎన్ని పాపాలు చేశాడండి, ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారండి. చేయకూడని పాపాలనే చేశారు టీటీడీలో. అరే వేలం పెడతావా? ఆర్జిత సేవలు నీ కంటికి వేలం పాటగా కనపడుతున్నాయా? తోమాల సేవ అదేందయా, అది అభిషేకాలకు ఎంత పెట్టారు, దానికి 10,000 పెట్టి దీనికి 4,000 ఏంటి, ఇది కూడా 10,000 చేయండి. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. చివరి లడ్డూని స్వీట్ షాపులో అమ్ముతానన్నాడు. మహాప్రసాదం లడ్డు నెత్తి మీద పెట్టుకుంటాం, భగవద్గీత నెత్తి మీద పెట్టుకుంటాం. అంటే వీళ్ళు తలనీలాల్లో కూడా స్కామ్ అండి. భక్తులందరూ కూడా యాక్చువల్గా ఏంటంటే తలనీలాలు స్వామివారికి ప్రతి సంవత్సరం 1 కోటి మంది ఇస్తారు. అసలు 3 కత్తెరలు 10 లక్షల మంది ఇస్తారు, ఆడాళ్ళు మహిళలు వీళ్ళందరూ కూడా. ఆ తలనీలాలను కూడా చైనా, మిజోరం జుట్టు స్మగ్లింగ్ చేశారు. 180 కోట్ల స్కామ్. దాంట్లో కూడా 180 కోట్ల స్కామ్. ఆర్గానిక్ సరుకులతో స్వామివారికి నైవేద్యం పెడతామన్నారు. అంటే గతంలో ఎప్పుడు మేము అసలు మేము కొత్తదనం చూపించాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్వామివారికంట వీళ్ళు సేంద్రియ ఆహార పదార్థాలతో ప్రసాదం పెడతామని 600 కోట్లు ఎత్తారు. 600 కోట్ల స్కామ్ అన్నమాట. ఇంజనీరింగ్ విభాగంలో భూమన సంవత్సరంలో 1,600 కోట్లు. స్విమ్స్ కొత్త భవనాలు మరమ్మతులు పేరిట 200 కోట్లు. గోవిందరాజ సత్రం దాని మరమ్మతులు దాని నిర్మాణం అంటూ 600 కోట్లు. దానికి బంగారు తాపడం చేపిస్తున్నామని చెప్పి 100 కిలోల బంగారంలో 50 కిలోలు ఎత్తారు. 50 కిలోలు తినేశారు. అంటే వీళ్ళు చేసిన పాపాలు అసలు ఏంటంటే అన్నీ ఇన్ని కావన్నమాట. ఇప్పుడు ఆ నెయ్యి ఇదేంటంతా అది కేవలం 250 కోట్లే. సుబ్బారెడ్డి 4 ఏళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి ఏడాది పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే 80 పైసలు నీకు, 20 పైసలు నువ్వు. వీళ్ళు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి శుద్ధపూసలాగా మాట్లాడతాడు. అసలు సుబ్బారెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడంట. సుబ్బారెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఏంటంటే అసలు నా హయాంలో కల్తీ జరగలేదు, చంద్రబాబు సీఎం అయినాకే ఆ 4 ట్యాంకర్లు కల్తీ అవి మళ్ళీ వెనక్కి తెప్పించి వాడారు అంటున్నాడు. మరి ఢిల్లీలో ప్రెస్ మీట్ ముందు మాట్లాడాడు కానీ హయాంలో కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. వాడు అడ్డగోలుగా మళ్ళీ మాట్లాడటం ఎందుకు?
అంటే జగన్మోహన్ రెడ్డి మరి అక్షంతల అంటే బాబాయ్ బాత్రూమ్ గుర్తొచ్చిందా? ఇప్పుడు తనే మీరన్నట్టుగా ఢిల్లీలో చెప్పాడు, ఏఎన్ఐతో కూడా చెప్పాడు. ఏమని? కల్తీ జరిగిన మాట వాస్తవమే. అది మొత్తం లిస్టు చదివాడు. పామ్ ఆయిల్, పామోలిన్, పామ్కెన్ ఆయిల్ వీటన్నిటితో కల్తీ చేశారు. నాకు సంబంధం లేదు, అధికారులు చేశారు. ఇప్పుడు అధికారుల మీద వెయిట్ వేయమని సిట్ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఏమని? ఇది సిట్ కనుక మరి అందులో తప్పు జరిగి ఉంటే మా బాబాయ్ పేరేది, భూమన కరుణాకర్ రెడ్డి పేరేది, వాళ్ళిద్దరి పేరు లేదంటే మరి మేము దోషి కాదు కదా అన్నాడు. ఇప్పుడు ఈ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ మీద వెయిట్ వేయమని ఎందుకు చెప్పింది? 4 ట్యాంకర్ల కోసం సిట్టు 600 పేజీల రిపోర్ట్ ఇచ్చిందా? 2 ఛార్జ్ షీట్లు వేసిందా? అంటే 2 ట్యాంకర్లకు ఒక ఛార్జ్ షీట్ వేసినట్ట. 38 మంది నిందితులు 4 ట్యాంకర్లలో కల్తీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే 4 ట్యాంకర్లు వచ్చినాయి. 4 ట్యాంకర్లు ఏంటంటే కనీసం 6 నెలల ముందు పెట్టుకుంటే కానీ తర్వాత సప్లై రాదు. మరి బాబు గారికి ఎట్లా ఆపాదిస్తారండి వీళ్ళు చేసిన పాపాన్ని కూడా? అంతేగా, ఇది మహాపాపం చేస్తున్నారు, పాపం మీద పాపం చేస్తున్నారు అన్నమాట. అసలు ఈ పూట ఇంకొకటి తాజా అంశం ఏంటి? సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు? సుబ్బారెడ్డి మాట్లాడుతూ బోర్డు చైర్మన్ రాజీనామా చేయమంటాడు. బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. అంటే ఈయన దొంగతనం చేసినందుకు బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలా? చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీలందరూ వైసీపీ వాళ్ళు కౌన్సిల్లో కూడా చేస్తారు. అంటే పాపం చేసేది జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి. రాజీనామా చేయాల్సింది బిఆర్ నాయుడు, క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు. వాళ్ళు ఏంటంటే మండలి జరుగుతుంది సార్, మండలి రికార్డ్స్లోకి అఫిషియల్గా వెళ్లకుండా ఉండడం కోసం అడ్డంపడి చేస్తున్నారు ప్రచారం, అంతే. అడ్డగోలు వాదన. వాళ్ళ ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో ఏదో ఒకటి వదిలేరు. రామబ్రహ్మం గారు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఇది సత్యం వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సత్యం వల్లే గాలి వీస్తోంది అంటూ సత్యం గురించి, దాని గొప్పదనం గురించి చెబుతూ బ్రిటిష్ హయాంలో 2 కొండలే అన్నారు, 25 చదరపు కిలోమీటర్లకే పరిమితం చేశారు. ఎన్టీఆర్ హయాంలో చెల్లా కొండై కమిషన్ వేశారు, అప్పుడు అంతే ఉంది. మరి 746, 747 జీవోలు ఇచ్చి దీన్ని 315 చదరపు కిలోమీటర్లకు పెంచిన మహాపుణ్యాత్ముడు రాజశేఖర్ రెడ్డి. అప్పుడు రాజశేఖర రెడ్డి మీద ఇలాగే దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు నా మీద చేస్తున్నారంటూ. సరే 746, 747 జీవోల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడితే అంతకుముందు 338 దాని గురించి కూడా డాక్యుమెంటరీలో అది కూడా లేదు, అది ప్రస్తావించాలిగా. ఇప్పుడు డాక్యుమెంటరీలో 2005 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 338 గురించి ఎత్తేసారు. ఆ 338 జీవో గురించి ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. అంటే 7 కొండల్ని 2 కొండలకు పరిమితం చేయడం, 27 కిలోమీటర్ల పరిధిని 15 కిలోమీటర్లకి తగ్గించటం, ఇవన్నీ వాళ్ళ జనం కళ్ళు గప్పి తను తన తండ్రి పుణ్యాత్ములు అన్నట్టుగా చిత్రించేటట్టుగా. అంటే డబ్బు ఉంది, ఛానల్ ఉంది, ఇదంతా ప్రచారం చేసేవాళ్ళు, సినిమా తీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ కూడా తీసింది ఆర్జీవీయేనా? అంతే ఉంటుంది. రామ్ గోపాల్ వర్మే తీశాడు. గీత అన్ని కాపీలు ముద్రించుకున్నాడంటే దాంట్లో కూడా ఆయన ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తప్ప రెండోది అక్కడేం కనపట్లేదు. శ్లోకాలు లేవు ఎక్కడ, ఒక శ్లోకం లేదండి. ఒక శ్లోకం లేకుండా గీత తయారు చేశాడు ఈయన. అంటే భవిష్యత్తులో ఈ పుస్తకాలు అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి పునీతులు అని చెప్పే ప్రయత్నం అది. అంటే చరిత్రనే చెరిపేసే అదే ప్రయత్నం అన్నాడు. అది వీళ్ళు మామూలు వ్యక్తులు కాదనమాట. ఇది ఇప్పుడు చరిత్రను చెరిపేయాలనుకుంటే మీరు చెరిగిపోతారు. అవును, ఇది చరిత్ర అంత బలంగా ఉంటుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ హిందూ సమాజం ముందు ప్రధాన దోషి. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన పాపాలు వెంటబడి తరుముతున్నాయి. రేపొద్దున సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పదండి. ఇప్పుడు దినేష్ కుమార్ కమిటీ అక్కడ విచారణ ప్రారంభించింది. భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లు వరుసగా పెట్టడం, బిఆర్ నాయుడు పైన మరి ఈ డాక్యుమెంటరీ ఏంటి మార్ఫింగ్ ఫోటోలతో లేకపోతే వీడియోలు ఇవన్నీ ఏఐ టెక్నాలజీతో తయారు చేసి ఆయన్ని బదనాం చేయటం, ఇదంతా కూడా ఏంటంటే ఒక మహాకుట్ర. అప్పుడు అవినీతి కుంభకోణాలు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారనమాట. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా చేస్తున్నారు. ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి పుణ్యాత్ముడు, జగన్మోహన్ రెడ్డి పుణ్యాత్ముడు అంటే వీళ్ళను ముఖ్యమంత్రులు చేసిన జనమే పాపాత్ములు అనమాట. మన గ్రేట్ ఆంధ్ర కూడా ఏదో రాసింది సార్, హిందూ మత ఉద్ధారకుడు జగన్ రెడ్డి అన్నట్టు రాసుకొచ్చింది. నిన్న చూసా, ఏదో పెళ్ళికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, పెళ్ళికి వెళ్తే బొట్టు పెట్టుకుని ఉంటాడు. అంటే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే శ్రీవారి మీద భక్తి చాలా ఎక్కువ అంట, అందుకే ప్రతిసారి అక్కడికి వచ్చాడంట, ప్రతి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు ఇచ్చాడంట భార్య లేకుండా. వాళ్ళు దేనికైనా తెగబడి తింటున్నారు, అబద్ధాలు అసలు అదుపు లేదే.
హిందూ ధర్మం సతీ సహితంగా నువ్వు సంకల్పం చేయాలి. సతి లేకుండా నువ్వు చేసే సంకల్పానికి ఒకటి, ఆమె గనక లేకపోతే అది వేరు, అసలు నువ్వు అయోగ్యుడివి. భార్య ఉండి నువ్వు ఒక్కడవే వెళ్ళి బ్రహ్మోత్సవాలు ఇచ్చిన ఫలితమే, ఆ పట్టు వస్త్రాల యొక్క ఫలితమే ఈ పతనం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అసలు అతను చేసిన పాపాలకి ఇది పరాకాష్ట. సరే, ఎంత ఆర్గనైజ్డ్గా స్కామ్స్ చేస్తున్నారు కదా. జగన్ రెడ్డి అసమర్థుడు, జగన్ రెడ్డి ఒక దద్దమ్మ, ఎంత కెపాసిటీ జగన్ రెడ్డికి లేదు, ఎవరో వెనకాల ఉండి చేస్తున్నారన్న ప్రచారం బాగా జరుగుతుంది సార్ 1 రోజుల నుంచి. ఎవరై ఉంటారు సార్ వెనకాల? సజ్జల కీ బొమ్మే, కీ ఇస్తే ఆడేవాడు తప్ప అసలు కీ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రచారం. మేడమే, ఇంకెవరుంటారు? మేడం భారతిరెడ్డి గారు. ఇంకెవరుంటారు? ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వింటాడండి? ఎవరి మాట విండు, భార్య మాట వింటాడు. కొద్దో గొప్ప సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తోంది ఎవరు? మీరు అన్నట్టుగా అతను ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారాడు. అలా చెల్లే చెప్పింది ఏమని, జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తున్నటువంటి కీలుబొమ్మలు బీబీ అనో ఏదో అంది. ఇది ఒకటేమో బీజేపీ, ఇంకోటేమో భారతీ మేడం అని ఆయన చెల్లే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఒకటి, నువ్వెంత ఆట ఆడినా ఇవాళ దేవుడు ఆడే ఆటలో నువ్వు చిత్తుగాక తప్పదన్నమాట. నువ్వు ఎవరిని మోసం చేశావు? సాక్షాత్తు దేవదేవుడినే మోసం చేశావు. ఇంకా మోసం చేసి తప్పు ఒప్పుకోకుండా, క్షమించమని వేడుకోకుండా, మొన్న లోకేష్ మనం చూసాం, ముంబై వెళ్ళి అక్కడ జర్నలిస్టులతో మాట్లాడుతూ చిట్చాట్లో ఏమని చెప్పాడండి, గత ప్రభుత్వంలో ఆ మహాపాపం జరిగిన ఇప్పటి ప్రభుత్వ ప్రతినిధిగా నేను క్షమాపణ చెప్తున్నాను. అంటే అతని వయసు ఎంత? చాలా హుందాగా మాట్లాడాడు. అంటే అతనికి ఉన్నటువంటి ఆ మాత్రం విచక్షణ, వివేకం నీకెక్కడ? నువ్వు అతనికన్నా 10 ఏళ్ళు పెద్దాడు. ఏళ్ళు రాగానే సరిపోతుందండి. బుద్ధి లేని, జ్ఞానం లేని ఏళ్ళు ఎందుకంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళ సమీప బంధువు జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే సుబ్బారెడ్డికి. ఏమన్నాడు అతను? లడ్డూలో ఎంత తిన్నాడో నాకు తెలియదు కానీ చాలా తిన్నాడు, ఇంకా మిగతా విషయాల్లో అన్నాడు. ముందు అవన్నీ బయటికి రావాలి. మహాపాపం చేశాడు, అర్జెంట్ శిక్షించాల్సిందే అన్నాడు. అతన్ని జైలుకు పంపిస్తే సంతోషించే వాళ్ళ నేను ఫస్ట్ అని చెప్పాడు. అంటే సుబ్బారెడ్డి లడ్డూలో తిన్నదానికన్నా కూడా ఇంకా చాలా ఎక్కువ సంపాదించాడంటే నేను అంటోంది అదే. ఏది ఆ 4 ఏళ్లలో 8,000 కోట్ల స్కాములు జరిగాయి. సంవత్సరానికి 2,000 కోట్లు స్వాహా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ నాకు తెలిసి ఎంత ఉంటుంది, ఆన్ యావరేజ్ 4,000 crore సంవత్సరానికి. మీకు అక్కడే చూడండి, 4 16,000 కోట్ల బడ్జెట్ అనమాట. ఇవే నేను చెప్పిందే. ఏది వరుస పెట్టి మీకు చెప్పాను కదా లిస్టు. గోవిందరాజస్వామి దేవాలయంలో 600 కోట్లు. అరే 100 గ్రాములు 100 కిలోలు బంగారంలో 50 కిలోలు బంగారం ఎత్తారంటే వీటన్నిటిపైన విచారణ జరపాలి. ఇది భక్తుల సొమ్ము అండి, ఇది ప్రజల సొమ్ము అంటే అది వేరు. జనం సొమ్ము. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మా నాన్న ముఖ్యమంత్రి చేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేశారు, జనం సొమ్ము నాదే అంటాడు. అదేమంటే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటాడు. వాళ్ళ భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము అక్కడ వాళ్ళ చివరికి హుండీలో వేసినవి కూడా దొంగతనం చేశారు. కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళక తప్పదండి. పరకామణి కేసులో భూమన జైలుకి వెళ్ళక తప్పదు. అదేంటి, అది హత్య కేసా, లేకపోతే ఆ పరకామణి చోరీ సొమ్ము కొనుగోళ్ల కేసా, బినామీ లావాదేవీల కేసా? వాళ్ళిద్దరూ జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదు. సరే, ఇస్కాన్కి ఒక లెటర్ రాస్తే ఎన్ని లక్షల కాపీలు కానీ 4 లక్షల కాపీలు పంపించేవాళ్ళు వాళ్ళు, భగవద్గీత కాపీలు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి మరీ దారుణంగా 50 కోట్ల కోసం చేసినట్టున్నాడు ఈ స్కామ్ అంతా. ఇస్కాన్కి ఇస్తే నాకు కమిషన్ ఏమొచ్చు? అందుకని చెప్పి తన పేరుతో చేయించుకున్నాడే. ఇప్పుడు అది ఉంది, ఏది నందిని డైరీకి మరి నేను నెయ్యి కొంటే నాకేం వచ్చింది? బోలేబాబా డైరీకి కొంటే మరి వాడికి ఇచ్చేది ఎంత? వాడికి ఇచ్చేది 100 రూపాయలు. ఆ ఇచ్చే 350 రూపాయల్లో 250 రూపాయలు నాకు కమిషన్. మా పిఏ అప్పన్న అడగండి, ఎక్కడి నుంచి వచ్చాయి పిఏ అప్పన్నకి 15 ప్లాట్లు అండి, 4,68,00,000. యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇస్తాడా ఇప్పటికైనా సుబ్బారెడ్డి, స్వర్ణ మేడం? ఇప్పుడు 1 man కమిషన్ ఉంది కదా, 1 man కమిషన్ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఆదేశిస్తే మళ్ళీ కేసు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదలవుతుంది. అప్పుడేం తప్పదుగా. పోటీపడి దోచేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ దోపిడీ రేసు పెట్టాడు. ఎవరికి ఎంత దోస్తారో వాళ్ళకి ఈసారి అంత మంచి పదవి అన్నట్టుగా ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మొత్తం తిరుమల చుట్టూ ఈ దొంగలంతా చేరి దేవుడి సొమ్మే దోచుకున్నారంటే, ఇంకా పైపెచ్చు శుద్ధపూస కబుర్లు చెప్తున్నారంటే చెప్పేవాడి తప్ప వినేవాడి తప్ప? వినేవాడి తప్పులాగా ఉంది సార్ ఇక్కడ. ఇప్పటికి కూడా పీఠాధిపతులు లేకపోతే మఠాధిపతులు
పూజారులు స్వాములు ప్రసంగిస్తున్నారు, ధర్నాలు చేస్తాం, ప్రశ్నిస్తున్నాం ఉన్నారు తప్ప గట్టిగా నిలదీసిన పరిస్థితి ఎక్కడ కనపడట్లా. అంటే హిందువుల్లో ఈ ఐక్యత లేకపోవటమే ఇలాంటి వాళ్ళు ఆటలు సాగుతాయన్నది ఇది నిదర్శనం. ఇది ఇప్పుడు రివర్స్లో వెళ్ళారు. ఇప్పుడు నిన్న ఇవాళ ఏం ప్రచారం సాగుతుందో తెలుసా? హిందువుల ఓట్లేస్తే చాలా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి ఈ విధమైన ప్రచారం ఇలా మా మీద ఈ ప్రచారం చేయడం ద్వారా మొత్తం క్రిస్టియన్ ఓట్లన్నీ కోల్పోతున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 1 కోటి ఓట్లు అవసరం లేదా అంటున్నారు. అంటే మీకు వీళ్ళకి ఎవరి ఓట్లు అవసరం లేదని చెప్పి మహాపాపం చేశారు, హిందూ మతాన్ని ఇలా నాశనం చేశారు వీళ్ళు. అంటే మీరు అనేది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి హిందువుల 4 కోట్ల ఓట్లు దూరం చేసుకోలేదా? ఇక్కడ మళ్ళీ అదే సార్ తేడా. ఈ రాజకీయం ఎట్లా ఉంటుందని జగన్ రెడ్డిది, హిందువుల దగ్గరికి వచ్చేమో కులాలుగా విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి, అక్కడికి వచ్చేటప్పుడు తన మతాన్ని కాపాడుకుంటే ఓట్లు పొందాలి. ఇవాళ క్రైస్తవులు మాత్రం అతనికి ఎందుకు వేస్తారండి? ఎందుకు వేస్తారు? చంపిందంతా ఆళ్ళనే కదా. అంటే ఒకళ్ళ ఇద్దరు దమనకాండ. ఏది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ అసలు ఎస్సీలని మనం చూసాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న దాకా, డాక్టర్ అనితారాణి దాకా 650 మంది సార్ ఎస్సీ ఎస్టీ బిడ్డలను చంపాడు. ఇప్పుడు ఏ క్రైస్తవం చెప్పుద్దండి తల్లి మీద కేసేయమని? ఏ క్రైస్తవం చెప్పుద్ది చెల్లి ఆస్తులు తినమని? అరే బావ అతను ఏది బ్రదర్ అనిల్ కుమార్ మీద నువ్వు ఏ విధంగా నువ్వు ఇది చేసావు, దౌర్జన్యం చేసావు. చివరికి చెల్లి తల గోడకు కొట్టాడని కదా. ఎవరు చెప్పారు ఆ మాట? బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఇతని చెల్లి నాకు చెప్పుకుని వాపోయింది. అతని గడప నేను 2 సార్లే దొక్కాను సీఎం అయిన తర్వాత. ఒకటి పంచాయతీ, ఆస్తుల పంచాయతీ సందర్భంగా అమ్మతో పాటు వెళ్ళాను. ఇక అదే లాస్. కొడుకు శుభలేఖ ఇవ్వడం కోసం 2వ సారి వెళ్ళానని చెప్పింది ఎవరు? షర్మిల. ఇవాళ షర్మిల, సునీత, విజయమ్మ, సౌభాగ్యమ్మ వాళ్ళ కన్నీళ్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి శాపాలన్నమాట. క్రైస్తవుల ఓట్లు అవసరం లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసి తాగించి 32,000 మంది చంపితే ఆ 32,000 మందిలో 90% మంది ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డలే. వాళ్ళు ఎట్లా చూస్తారు ఇతను ఆదరిస్తారు అనుకుంటున్నాడు? 13 లక్షల ఎకరాల కబ్జా, దాంట్లో 6.7 లక్షల ఎకరాలు ఎవరి? ఎస్సీ ఎస్టీలే. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇంకా నాకు ఎస్సీలు ఎస్టీలు ఓట్లేస్తారని అనుకుంటున్నాడా? తనేంటంటే ఏదో జనాన్ని భ్రమల్లో ముంచి తనేదో ఓట్లు పొందాలన్న భ్రమలో ఉన్నాడు. ఇవాళ ఈ భ్రమలు, భ్రాంతి తొలగిపోయాయి. శ్లోకాలు లేని గీత అచ్చేపించి 50 కోట్లకు కాజేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి, లడ్డూలో కెమికల్స్ కలిపి మహాపాపం చేసిన సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరి చేత 100 కోట్ల రూపాయలు కాజేపించి తన పబ్బం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.